నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మతస్థిమితం లేని వ్యక్తితో సంతకం చేయించుకుని వ్యవసాయ భూమికి స్కెచ్. తమకు న్యాయం చేయాలంటూ పురుగుల డబ్బాతో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తల్లి కొడుకుల ఆందోళన. కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. సిట్ విచారణ అనంతరం గోనె ప్రకాష్ రావు. నేడు మావు బంద్ ముమ్మరంగా పోలీసుల తనిఖీలు. నిరంతర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. రామగుండం శాసనసభ్యులు ఎం రాజ్ ఠాకూర్. ఎన్కౌంటర్ మృత వీరుడు గాజర్ల రవికి అంతిమ వేడ్కోలు. విప్లవ నినాదాలతో మారుమోగిన వేదికలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనం వృధా. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యం. రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ పట్టణంలో శంకుస్థాపన. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఎన్ దీక్షపతి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆడేపు వెంకటేశం తన మాస్టర్ మైండ్ రాజకీయ పలుకుబడి ఉపయోగించి మరొకరి వ్యవసాయ భూమికి స్కెచ్ వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తమ భూమి తమకు ఇప్పించాలంటూ బాధిత కుటుంబాల సభ్యులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సబితం గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రాజశేఖరయ్య రోడ్డు ప్రమాదానికి గురై మతస్థిమితం కోల్పోయాడు. తనకు తెలియకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి అక్కడ ఇక్కడ తిరుగుతుండగా స్థానికులు గుర్తించి మళ్లీ ఇంటికి తీసుకువచ్చి అప్పగించేవారని తన భర్త పరిస్థితి చూసిన రాఘవపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశం తమ వ్యవసాయ భూమికి ఎసరు పెట్టాడని, మతస్థిమితం లేని తన భర్తతో సంతకం చేయించుకుని తమ వ్యవసాయ భూమి కాజేశాడని వాపోయారు. ఈ విషయమై కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రాజకీయ పలుకుబడి కలిగిన మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశం నుంచి తమకు ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమ భూమి తమకు ఇప్పించాలని, అలాగే తన భర్తను మోసం చేసిన వ్యవసాయ భూమి కాజేసిన మాజీ సర్పంచ్ వెంకటేశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అమ్ముతా అని అంటాడని మేము లాకులో పెట్టినాం. లాకు చేసినాం. నా కొడుకు నేను సంతకం ఇచ్చినాం. సంతకం ఇక్కడనే ఇచ్చినాం. ఇచ్చినప్పుడు లాక్ ఎట్లా తీసి అమ్మిండు? మమ్మల్ని అయితే అడగాలి కదా. ఒక బ్యాంకులో పోతే ఒక 1000 రూపాయలు కూడా ఇయ్యరు కదా. అట్లా అడగకుండా ఎట్లా తీసుకుంటాడు? మమ్మల్ని అడగలేదు, చెయ్యలేదు. దొంగ తీసుకుని మమ్మల్ని ఇది చేసిండు. మాకేం ఆధీనం లేదు సారు. నా కొడుకో జాబ్ లేదు, మాకేం ఆధీనం లేదు. ఉన్నది ఒక కాడ, అది మా అత్తమామది. ఆ భూమి మా అత్తమామది. అక్కడ అమ్ముకుంటా ఇక్కడ కొనుక్కున్నాం మేము. మాది అది మా అత్తమామదే. ఆయన కట్టం కాదు, నా భర్త కట్టం కాదు. నా భర్త కట్టం ఒక ఇల్లు అడుగు భూమి కొన్నాడు, ఇల్లు కట్టిండు, నా పిల్లలకు చదువు చెప్పించిండు సారు. గంతే, ఏం లేదు. అది మా అత్తమామ భూమి. విన్నవా? తాతమ్మదే, ఇలా తాతమ్మది అది సారు. అది మాది మాకు రావాలి. లేకుంటే మాత్రం మేము ఈ మందు తాగుతాం, సత్తాం. మాకు పానభయం అయిన తోటి సర్పంచ్ అయితేంది, ఎవరైతేంది, మాకు పానభయం. విన్నవా? సర్పంచ్ అయితే మంది సొమ్ములు తినమంటారా సారు? మంది సొమ్ములు తినమంటారా సారు? అడిగి కొనాలి, ఎవరైనా అడిగి కొనాలి. అమ్మించటోళ్ళైనా ఎట్లా అమ్మిస్తారు సారు? అమ్మించటోళ్ళైనా ఎట్లా అమ్మిస్తారు? వాళ్ళకు లేదా సారు? వాళ్ళ మీద మన్ను పోసినా, దుబ్బ పోసినా నేను
సారు చెప్పుర్రి అలా న్యాయం లేదా? అలా మీద మన్ను ఎట్లా పోసిన నేను, అలా మీద దుమ్ము ఎట్లా పోసిన నేను, తెలుగుల మీద తెలుగు పాడు కావాలి లెవెల్ చేసిర్రు చెప్పు. మా ఇంట్లో సంగతి ఇప్పటికి 4 ఏళ్ళు వేస్తారు. మేము వెళ్ళబోతాను, ఆయన మెంటల్ కిరాయికి అయింది. అగో మా ఇంటి పక్క వాళ్ళకి తెలుసు, మా ఇంటి పక్క వాళ్ళకే తెలుసు అదంతా. మా ఇంట్లో సంగతి ఏమేరక నేను ఎత్తిపోసిన ఇల్లే పడతలేడు, మెంటల్ కిరాయికి అయ్యి ఇల్లు పడతలేదు. నాకు ఒక బిడ్డ ఉన్నది, ఆ బిడ్డకి 2 బిడ్డలు, ఇంకా ఆయనకు ఆమెకి ఇంకా అరకట్నం ఇచ్చేది ఉన్నది. ఆమె ఎట్లా వెళ్ళిపోవాలి? ఆమెకి ఎట్లా వెళ్ళిపోవాలి? 2 బిడ్డలు చెప్పు. నా కొడుకు పెళ్లి అయింది, నిడిపిగాయడం అయింది, మళ్ళీ పెళ్లి చేస్తాను అనుకున్నా. నేను నా మామ అంశం నిలబెట్టాను. నేను చూస్తే ఉన్న కంచం ఉంచుకొని నా కంచాల మట్టి పోసిరు. ఇప్పుడు నిన్న ఊళ్ళో ఎందుకు చేయాలి ఇట్లా? ఊళ్ళో 2 అమ్మి నా భర్తగా ఆయన వెంకటేశం అనేది తెలియదు. ఊళ్ళో కలిసి ఈ పని చేసిరు, ఊళ్ళో 2 ఎవరో కలిసిరు, ఈ పని చేసిరు సారు. ఇక మాకేం ఆశ ఉన్నది? మందు తాగి సత్తాం, ఇంకేముంది మాకేం ఆశ లేదు సార్. మేము నా పేరు రావు సతీష్, మా తండ్రి పేరు శంకరయ్య, మా సబితం గ్రామం, పెద్దపల్లి జిల్లా అండి. మాకు కమాన్పూర్ మండలం పేరేపల్లి శివార్లో మా నాన్న తన రాజశంకరయ్య పేరు మీద 4 ఎకరాల 28 గుంటల భూమి విస్తీర్ణం ఉంది. ఈ భూమిని మా నాన్నకు 2 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో తన బ్రెయిన్ కు ఇంజూరీ అయింది. ఆ ఇంజూరీ తర్వాత తను మానసికంగా సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఇంటికి రావట్లేదు, సైకోలా బిహేవ్ చేస్తున్నాడు. మాకు తెలియకుండా వారం క్రితం మా భూమి పట్టా మార్పిడి జరిగింది. రాజశంకరయ్య గారి నుంచి ఆడపు వెంకటేష్, రాఘవపూర్ మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేష్ గారికి పట్టా మార్పిడి జరిగింది. మా నాన్నగారి మానసిక పరిస్థితి సైకోలాగా ఉంటుంది. అసలు ఆయన మాకు తెలియకుండా ఈ కొనుగోలు అనేది మాకు తెలియకుండానే జరిగింది. మాకు కావాల్సింది ఏంటంటే తిరిగి ఈ ల్యాండ్ ను ఆడపు వెంకటేష్ గారి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మా తండ్రి రాజశంకరయ్య పేరు పట్టా మార్పిడి చేసి దాన్ని బ్లాక్ లిస్ట్ లో ఉంచాలనేది మా యొక్క కోరిక. గతంలో కూడా మీరు ఏదో బ్లాక్ లిస్ట్ అంటారు కదా, ఇప్పుడు మా నాన్నగారు అమ్ముతున్నారని చెప్పేసి తెలిసినప్పుడు 12 ఫిబ్రవరి 2025 లో కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చామండి. మా అమ్మ మేము కలిసి పిటిషన్ ఇచ్చాం, బ్లాక్ లిస్ట్ లో పెట్టించాం. ఆ బ్లాక్ లిస్ట్ లో నుంచి రీసెంట్ గా అన్బ్లాక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మాకు తెలియకుండా, నాకు మా అమ్మకు తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగింది. ఆడపు వెంకటేష్, రాఘవపూర్ మాజీ సర్పంచ్. అధికారికి ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారి కమాన్పూర్ ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే పిటిషన్ మేము ఏం చేయలేము, అన్బ్లాక్ కలెక్టరేట్ లో అన్బ్లాక్ జరిగింది. అక్కడ అన్బ్లాక్ జరిగినాక ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. ఈ భూమి మీ తండ్రి కష్టార్జితమా, మీ తాతల నుండి వారసత్వంగా వచ్చింది? ఈ భూమి మా తండ్రి కష్టార్జితం కదండి. మా నాన్నకు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, మా తాతగారు వస్తారు. మీ తండ్రిని కలిసి పట్ట మార్పిడి జరిగిన తర్వాత మీ తండ్రి తను కాంటాక్ట్ లో ఉండట్లేదు, తను మానసికంగా సైకోలా బిహేవ్ చేస్తున్నాడు, కాంటాక్ట్ లో రావట్లేదు. మాకు 2 సంవత్సరాల నుంచి తన ఇంట్లోకే రావట్లేదు. మరి ఎంత కమ్మిండు? మాకు తెలియదండి అలాంటి విషయాలు. మాకు తెలియకుండానే పట్టా మార్పిడి అయితే జరిగింది. అమౌంట్ విషయం మాకు ఏమీ తెలియదు, క్లారిటీ లేదు మాకు. మళ్ళీ ఒకటి మాకేంటంటే 2 రోజుల నుంచి ఈ విషయం తెలిసినప్పటి నుంచి మా అమ్మ నేను ప్రాణభయంతో బతుకుతున్నాం. ప్రతి క్షణం ఆడపు వెంకటేష్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తమ విచారణను ముమ్మరం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్ కు గురైన పలువురు నేతలను సిట్ అధికారులు వరుసగా విచారిస్తూ వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్టు గుర్తించిన అధికారులు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరు కావాలని కోరారు. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు గోనె ప్రకాష్ రావు ఈ ఉదయం 10:30 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఆయన సిట్ అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నలోనే జరిగిందని ఆరోపించారు. గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు అంశం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సొంత పార్టీ నేతలైన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేఖా కాంతారావు వంటి వారు ఫోన్లను కూడా అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని పేర్కొన్నారు. ఎలాగైనా 3వ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం విచక్షణ రహితంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదని గోనె ప్రకాష్ రావు తీవ్రంగా విమర్శించారు. సిట్ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దినము ప్రభాకర్ రావు గారు, మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉండి, ఏం రోహిత్ ఎంత
ఇంతమందిని తీసుకుపోతున్నావు ఎమ్మెల్యేలు. ఏం సార్ నేను ఎవరు తీసుకుపోతున్నా? అంతా నిఘా నా దగ్గర ఉంటుంది. ఎవరెవరితో మాట్లాడుతుండ్రు, ఏం మాట్లాడుతుండ్రు. సీమ చుట్టుకుమన్న కెమెరాలు అన్నాయి కదా, అట్లే మీ ఏదైతుందో చిట్టా అంతా నా దగ్గర ఉందన్న భయపడినాక అతన్ని ట్రాప్ చేశాను. ట్రాప్ అంటే ఒక 4 ఎమ్మెల్యేలను వీళ్ళే పోల్ చేశారు. రేఖకాంతారావు, హరివర్ధన్ రెడ్డి ఆఫ్ జూపల్లి కొల్లాపూర్ అండ్ తర్వాత గువ్వల బాలరావు, ఈ ముగ్గురిని పెట్టి ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టేసి రైట్ ఓకే కెమెరాలు పెట్టిండ్రు, బంధించిండు. బిఫోర్ అది అయిన ఇన్సిడెంట్ వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రగతి ఇదేంటి ఇక్కడ ఇది ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేషనల్ అండ్ లోకల్ మీడియా అండ్ ప్రింట్ అందరిని పిలిచి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ సీడీ చూపెట్టి ఒక 1 అవర్ కన్వర్జేషన్ది ఇగో ఈ సీడీని ప్రదర్శించి అందరికి వినిపించి మంచిగా పుల్లారెడ్డి స్వీట్లు అవి వినిపించి కొందరి వాళ్ళకు బురద కపురాలు కూడా నచ్చిపెట్టిన తర్వాత వెనుక సీడీ ఏదైతుందో వినిపించి దేశంలో ఉండే అందరు చీఫ్ జస్టిస్లకు పంపించారు. కోరియర్ ద్వారా అన్ని చీఫ్ జస్టిస్ ఐజ్ చీఫ్ మినిస్టర్ అన్ని చీఫ్ మినిస్టర్ పంపిండు. నీకు ఇంటెలిజెన్స్కి వివరానికి సంబంధం లేకపోతే క్రాష్ అంటే ఒక చెత్త పుట్ట అనుకుంటే నువ్వు ఎట్లా బ్రీఫ్ ఇచ్చావు భయ్యా? ఆ రోజు రాత్రి ట్రాప్ అయింది, పొద్దున ఏదైతుందో నువ్వు బ్రీఫ్ ఇచ్చావు అంటే నీ కనుసైలంగానే ఇంటెలిజెన్స్ నడుస్తుంది అన్నట్టు కదా. ఇంతకంటే నిదర్శనం ఏంటి? ఈవెన్ కేటీఆర్ ఇది బయటకు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేత చేసినా ఒక 4 ఐదుగురు చేసిన వాళ్ళు ఎట్లా చేస్తావు? 4 ఐదుగురికి ఎట్లా చేస్తావు చెప్పు? 4 ఐదుగురికి ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కాదని వీళ్ళని చేసే సమస్య లేదు. కొంతమంది రియల్ ఎస్టేట్ను జ్యువెలరీ మర్చెంట్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. శ్రీధర్ రావు అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది, దాంట్లో పార్ట్నర్ ఎవరు? సాంబు గారు ఉన్నారు కదా, TV5 వాళ్ళిద్దరు గొడవ జరిగింది కదా. అతన్ని బెదిరిస్తే ఆ లావాదేవీలు కన్వర్జేషన్ ఇది 15 కోట్లలో 13 కోట్లు వైట్ మనీ ఎలక్షన్ ఏమంటారు, ఎలక్షన్ బాండ్స్ అంటారు కదా, ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతుందో 13 కోట్లు, ఇది అలా రికార్డులో ఉంది. 13 కోట్లు ఏదైతుందో 13 కోట్లు ఎట్లా ఇచ్చిండే? 13 కోట్లు ఎట్లా ఇచ్చిండు? ఎందుకు ఇచ్చిండు ఆయన 13 కోట్లు? 13 కోట్లు ఎందుకు ఇచ్చిండు? 13 2 క్యాష్ 15 కోట్లు. ఈ విధంగా డబ్బులు ప్లస్ ప్రాపర్టీలు కొన్ని ఆయన ఇవ్వచ్చు పేర్లు ముఖ్యమంత్రిగా సంతోషించిండు. కొన్ని ఏదైతుందో కవితకును కేటీఆర్ పడక కవితను ట్రాప్ చేయమని కేటీఆర్ చెప్పిండు ప్రభాకర్ రావు గారు. ఈరోజు ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారి ఇన్స్ట్రక్షన్ తోటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ భుజంగరావు రాధాకిషన్ రావు మీకు పోయిన మెయిన్లో ఇచ్చారు, మీరు చూశారు పత్రికలు, చూడండి, మీకు నెట్లో పోతే కూడా దొరుకుతుంది. వాళ్ళు ఎంత క్లారిటీకి ఇచ్చిండ్రు. మేము అధికారం చెప్తారు ఎందుకోసం ఈ ట్రాప్ అంతా చేసింది? 3వ సారి అధికారంలో రావడానికి కోసమే, ప్రయత్నం కోసమే ఇదంతా జరిగింది. 1 నెంబర్ 2 ప్రపంచంలో మొదటిసారిగా 1972లో రిపబ్లికన్ పార్టీ రిచర్డ్ నిక్సన్ అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండే. ఎలక్షన్ ముందు వాటర్ గేట్ హోటల్లో డెమోక్రటిక్ వాళ్ళ ఆఫీస్ ఉండే. ఆఫీసులో ఒక 8 మంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కంగారుకు నిరసనగా నేడు మావోయిస్టు పార్టీ తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ములుగు ఏజెన్సీలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు మండలాలైన వాజేడు, వెంకటాపురం పరిధిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా గురువారం భద్రాద్రి ఎస్పీ ఎదుట 12 మంది మావోలు లొంగిపోయిన విషయం తెలిసిందే. ప్రతి చిన్న గల్లీలో కూడా అభివృద్ధి కనబడే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ 5 లక్షల SDF ఫండ్ తో 34వ డివిజన్ జవహర్ నగర్ లో 12 ఫీట్ల 100 మీటర్లతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి ఆధ్వర్యంలో ప్రారంభం చేసిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నిరంతర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. 34 జవహర్ నగర్ లో డివిజన్లు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం. రామగుండం శాసనసభ్యులు ఎం రాజ్ ఠాకూర్
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 34వ డివిజన్ లోని జవహర్ నగర్ లో SDF స్పెషల్ ఫండ్ 5 లక్షలతో సిసి రోడ్ నిర్మాణ పనులకు ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదావరిఖని పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. ఇవాళ టెండర్స్ పూర్తయి గ్రౌండ్ అయినటువంటి పనులు ప్రారంభం కావడం జరిగింది. సుమారుగా 300 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. ఈరోజు 34వ డివిజన్లో, అదే మాదిరిగా 13వ డివిజన్లో, అదే మాదిరిగా వివిధ కార్పొరేషన్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో రోడ్డుకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. సంవత్సర కాలంలో గత 30-40 సంవత్సరాలు చిన్న రోడ్లైనా ఇది తప్ప ఇప్పటివరకు ఏం కాలేదు. ఈ ఒక్క సంవత్సర కాలంలో అత్యద్భుతంగా గతంలో ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో, బట్టి విక్రమార్క గారు, వివిధ విభాగాల మంత్రులు అందరూ కూడా రామగుండాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయడం, అనేక అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు గ్రౌండ్ చేయడం, సంవత్సర కాలంలో దీని రూపును నవనిర్మాణానికి జరుగుతానికి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు సహకరిస్తూ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ప్రజాస్వామ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో అభివృద్ధి జరిగిన కాంగ్రెస్ పార్టీ జరిగింది, మళ్ళీ ఈరోజు జరగడం మా చిత్తశుద్ధికి, మా ప్రణాళిక, ముందు భవిష్యత్ ఆలోచనకు తగినట్టుగా ముందుకెళ్తాము. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. ఇటీవల ఎన్కౌంటర్ లో మృతి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిసాల గ్రామానికి చెందిన మావోయిస్టు గాజల రవి మృతదేహం స్వగ్రామానికి రాగా ప్రజా సంఘాల నాయకులు, మావోయిస్టు సానుభూతి పరులు, మానవ హక్కుల సంఘం నాయకులు, సిపిఐ-ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకుని అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మావోయిస్టు పోరాటం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గాజుల్లా రవిని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామస్తులు తండోపు తండాలుగా తరలి వచ్చారు. దీంతో అడుగడుగున పోలీసు నిఘాను భారీగా పెంచారు. రవి అంతిమ వీడ్కోలుకు ఎవరెవరు వస్తున్నారని నిఘా పెట్టారు. అయినప్పటికీ విప్లవ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చేరుకుని గాజుల్లా రవి వద్ద నివాళులర్పించారు. విప్లవ సూర్యుడికి బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికారు. గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ డెడ్ బాడీ తీసుకొని ఇప్పుడే మేము చిట్యాలకు చేరుకోవడం జరిగింది. వాస్తవంగా ఆయనే 18వ తారీఖు నాడు ఉదయం సమయంలో ఎన్కౌంటర్ లో ఆయన చనిపోయినట్టుగా అక్కడి పోలీసులు లేదా మీడియా ద్వారా తెలిసిన వెంటనే మా కుటుంబం వెంటనే ఇక్కడి పోలీసులని, ఇక్కడి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించి ఈ వార్త నిజమని మీరు నిర్ధారిస్తేనే మేము వెళ్తామని ఇక్కడి వాళ్ళని మేము విజ్ఞప్తి చేసి అప్పీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం ఆలస్యంగా అయినా కూడా మధ్యాహ్నం తర్వాత 18వ తారీఖు నాడు మధ్యాహ్నం తర్వాత ఇక్కడి పోలీసులు కన్ఫామ్ గా ఆయనే చనిపోయారని చెప్పిన తర్వాతనే మేము ఇక్కడి బయలుదేరి వెళ్ళాము. రాత్రి 11 గంటలకే మేము రంపచోడవరం చేరుకొని అక్కడి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి అక్కడ సిఐ గారిని, ఎస్ఐ గారిని కలిస్తే వాళ్ళు కలిసినప్పుడు పాజిటివ్ గానే రేపు పొద్దున్నే మీకు డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం నిర్వహించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. కానీ తర్వాత తెల్లారిన తర్వాత నిన్న పొద్దుటి నుంచి కావాల్సుకొని మమ్మల్ని హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళనీయకుండా ఒక రకంగా ఒక రూమ్ చూపించి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఒక గృహ నిర్బంధం లాంటి పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసిండ్రు. అట్నుంచి వైజాగ్ నుంచి వచ్చినటువంటి అరుణ కుటుంబాన్ని కూడా
పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని హాస్పిటల్ దాకా వెళ్లకుండా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. చివరికి వీళ్ళు కావాలనే కార్యాపన చేస్తారనే విషయం అర్థమైన తర్వాత మేమంతా రెండు కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం సుందిళ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పెద్దపల్లి పర్యటనకు వచ్చి ఎంపీ మార్గ మధ్యలో ఎన్టీపీసీ వద్ద రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. సుందిళ్ల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్వామి వారికి 100 కొబ్బరికాయ కొట్టారు. అనంతరం సుందిళ్ల పార్వతి బ్యారేజ్ ను సందర్శించి బ్యారేజ్ లో నీటి ప్రవాహం ను చూశారు. బ్యారేజ్ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, కామ విజయ్, కోరం నరేందర్ రెడ్డి, తిప్పారపు మధు, పాకాల గోవర్ధన్ రెడ్డి, మండ రమేష్, రాకేష్, మాదాసు విజయ్, మాల మహానాడు నాయకులు కొండ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు నిజంగా తెలంగాణ ఎందుకు అవసరమో, తెలంగాణ కోసం పోరాటం ఎందుకు జరిగిందని చెప్పి గట్టిగా గుర్తుంచుకోవడానికి చాలా అవసరం. ఎందుకంటే అప్పుడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏదైతే కేసీఆర్ గారు చెప్పినారో, తెలంగాణ షేర్, తెలంగాణ హక్కులు ఏదైతే ఉన్నాయో, ప్రత్యేకంగా నీటికి సంబంధించిన హక్కులు, దానికోసం ఏదైతే తెలంగాణ పోరాటం జరిగిందో, మళ్ళీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద ఏమంటాము సినిమా చూపిస్తా అన్నట్టు ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో, కేసీఆర్ గారు చేసినారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఒక టోటల్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అయిందని చెప్పి మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఇక్కడ ఇంత పెద్ద బ్యారేజ్ 8 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. సుందిలాలో దాదాపు 20 lakh క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ. మీరు ప్రాజెక్ట్ సైజ్ చూస్తే కూడా ఎంత లార్జ్ ప్రాజెక్ట్ కట్టినారో, కానీ ఈరోజు ఒక్క నీటి చుక్క కూడా దీన్ని గేట్స్ ద్వారా పోతలేదని చెప్పి చాలా బాధాకరంగా చూడాల్సి వస్తుంది. ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము, దాదాపు 1,00,000 కోట్ల పైన ఏదైతే కాళేశ్వరం స్కామ్ చేసినారో, ఈరోజు కేటీఆర్ గారు విచారణ కూడా పోతున్నారు. మరి 1,00,000 కోట్ల పైన ఖర్చు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బంద్ అయి కూర్చున్నది. ఈ ప్రాజెక్టు వాడతలేదు. అయినప్పటికీ కూడా 1,50,00,000 టన్నుల ప్యాడీ ఎట్లా ప్రొడ్యూస్ అయిందని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు ఆలోచించాలి. ప్రజలను మబ్బుల పెట్టి వాళ్ళకి ఏం చెప్తే నమ్ముతారని చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద స్కామ్ మన కళ్ళ ముందే చూస్తే చాలా బాధేస్తుంది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. నీటి సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు మళ్ళా వంకచెర్ల ప్రాజెక్టు పెడతామని చెప్పి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మీటింగ్ అడ్రస్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఇది కేవలము కమిషన్లు కొట్టడానికే చేసిన ప్రాజెక్టులకు కనపడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఏదైతే మనం పోరాడి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా ఒక బంకచెర్ల ప్రాజెక్ట్ కడతాం, మేము కూడా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కడతామని చెప్పి వాళ్ళు తయారైపోయినారు. మరి దానికి సపోర్టుగా బీజేపీ పార్టీ వారు కూడా వారికి మద్దతు ఇస్తున్నారు. అంటే దీన్ని గమనిస్తే బంకచెర్ల ప్రాజెక్ట్ వస్తే దాదాపు 100 నుంచి 150 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాంతానికి నీటి నష్టం జరుగుతుందని చెప్పి మన మీటింగ్లో కూడా డిస్కస్ చేసినాం. దీన్ని పార్లమెంట్లో తీసుకుపోయి ఖచ్చితంగా దీని మీద గలం విప్పి పోరాడే, ఇప్పుడు మాన్సూన్ సెషన్లో వచ్చే సెషన్లో కూడా దీని మీద అంశం పైన చర్చిస్తాము, దీని మీద డిస్కషన్ చేస్తాము. ఏ క్లియరెన్స్ లేకుండా, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేకుండా గోదావరి కమిషన్ ఏదైతే పెట్టినారో 2 చీఫ్ మినిస్టర్లను కన్సల్ట్ చేసి
నీటి సమస్య ఎట్లా వాడుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళు బోర్డు పెట్టినారో దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకోకుండా యూనిలాటరల్ అంటే మాకు ఇష్టము మేము చేసుకుంటాం మా ప్రాజెక్టు 70,000 కోట్ల ప్రాజెక్టు మేము చేసుకుంటాము బీజేపీ తోటి మేము కనెక్షన్ పెట్టుకొని బీజేపీ దీనికి మద్దతు ఇస్తుందని చెప్పి వాళ్ళ ప్రాజెక్టు ముందుకు వెళ్ళిపోవడము సరికాదు. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే తెలంగాణ హక్కులు నీటి హక్కులను మీరు డైవర్ట్ చేసి తెలంగాణ ప్రజలకు నీటి నష్టం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. ఇట్లాంటి ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసమే చేస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగించే ప్రాజెక్టులు తీసుకుంటలేరని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. మీరు చూస్తున్నారు ఈ బ్యారేజీలు లిఫ్ట్లు ఏదైతే కట్టినారో దానికి అన్ని కలుపుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మీద నష్టము దాదాపు 4,000 కోట్ల ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఖర్చులు కూడా వీళ్ళు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏదైతే బిల్లులు పెట్టేసి ఈరోజు వాళ్ళు గాయమైపోయినారు. వారి మీద విచారణ చేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి మేము చూస్తాము. మరి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి ఏదైతే గొప్పగా చెప్పుకుంటారో మరి ఈరోజు ఈ ప్రాజెక్టు నడుస్తలేని పరిస్థితులు ఉన్నది. మరి నడవనప్పుడు కూడా 1,50,000 ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈ రోజు 3, 4, 5వ డివిజన్లకు చెందిన ప్రజల కోరిక మేరకు 2 కోట్లతో సీసీ రోడ్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీ పట్నంలో 3, 4, 5 డివిజన్లకు చెందిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు మరియు నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీ పట్నంలోని మున్సిపల్ పరిధిలో నరసాలపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి, బీటర్ టిప్ కాలనీ, ఎస్బీఐ బ్యాంక్ నుండి నరసాలపల్లి వరకు ప్రధాన రహదారి శుక్రవారం రోజు నుండి 2 కోట్ల రూపాయల నిధులతో 20 మీటర్లతో 1 కిలోమీటర్ సీసీ రోడ్లు నిర్మాణం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన గౌరవ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా, మున్సిపల్ సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్లు మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల ఏదైతే అప్పుల పాలు చేసినారో ఈ రాష్ట్రాన్ని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని ఎదుర్కొని ఏదైతే ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినామో, గ్యారంటీలు ఇచ్చినామో దాన్ని ఒక్కొక్కటి పట్టుకొని ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాడాకి ఇప్పుడే చెప్తున్నారు రాజుగారు, వాడాకి కూడా రోడ్లు వేసే కార్యక్రమాలు కానీ, నీళ్ళ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి వాడకి సేవ చేసే కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇవాళ దాదాపు 2 కోట్ల పైగా సీసీ రోడ్ల 2 కోట్ల పైగా ఈ రోడ్డు రాబోతుందని చెప్పి చాలా సంతోషంగా ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఇంకో నెలల మొదలు అవుతుంది. మీ అందరికీ తెలుసు, రిటైర్డ్ కార్మికుల పెన్షన్లు పెంచాలని చెప్పి చాలామంది అప్పుడు గెలవగానే రిక్వెస్ట్ పెట్టారు. అప్పుడు కాక వెంకటస్వామి గారు పెన్షన్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాని తర్వాత దాన్ని రివిజన్ చేయలేదు. 500 రూపాయలు కొంతమందికి 800 రూపాయల వరకే వస్తుందని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించి ప్రశ్నలు వేసి ఆ అంశం మీద గలం విప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెన్షన్ అనేది పెరగాలని చెప్పి చాలామందికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. దాని ఫలితం మీరు చూసినారు. సింగరేణిలా టన్నుకి 20 రూపాయల కాంట్రిబ్యూషన్ సిఎంపిఎఫ్కి పోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 150 కోట్ల రూపాయల వరకు
కేవలం పెన్షన్ ఫండ్కి అలాట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇట్లాగే మరిన్ని కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల కోసము సొంతింటి కళ కానివ్వండి, మరి ఐటీ ఫండ్స్ కానివ్వండి, మళ్ళీ ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అన్ని పాయింట్స్ మీద కూడా గలం విప్పి పోరాడి మరి ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు వాటిపై పనిచేసి మన రామగుండ ప్రజలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి మరొకసారి దీని మీద పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరో ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలుసు, ఎయిర్పోర్ట్ సమస్య. రామగుండానికి ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి గతంలో కూడా చాలా చర్చలు జరిగినాయి, కానీ దాన్ని ముందుకు తీసుకుపోలేదు. కానీ గత సంవత్సరంలో రామ్మోహన్ నాయుడు గారి దగ్గర పోయి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసి, మొదటిగా వారు ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వారు వచ్చినారో ఈ సైట్ మనకు పనికిరాదని చెప్పి వారు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తే దాని మీద మళ్ళా చర్చించి మళ్ళీ మీరు విజిట్ చేయాలి, మళ్ళీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి వారి మీద ఒత్తిడి పెట్టి మీరందరూ చూసినారు. 2-3 నెలల క్రితం వారు వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. దాని మీద కూడా వారి మీద ఒత్తిడి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అవసరము, ఎందుకంటే దాదాపు 250 కిలోమీటర్ల దూరము మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నది. ఇక్కడ ప్రజలు, కార్మికులు, ఇండస్ట్రియల్ బెల్ట్ చాలా ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పి వారి మీద మళ్ళా ఒత్తిడి పెట్టి వారితో చర్చించి దాని మీద కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మళ్ళొకసారి నా హామీ ఇస్తూ, మీ అందరి ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, సమ్మె విజయవంతానికి కరపత్రాల సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్తో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. సార్వత్రిక సమ్మెలో ఎన్టీపీసీ రామగుండం ఏరియాలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ సింగరేణి, RFCL కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ సంస్థలతో పాటుగా సంఘటిత, అసంఘటిత, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, షాపులు, ప్రైవేటు, ట్రాన్స్పోర్ట్, సర్వీస్ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ 4 లేబర్ కోడ్లను ఇంకా పూర్తిగా చట్టరూపం రాకపోయినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అతి ఉత్సాహంతో కార్మికుల పని గంటలు, వర్కింగ్ కండిషన్లను మార్చి అతి ఉత్సాహానికి పాల్పడుతున్నాయని కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు అక్కపాక శంకర్, లక్ష్మయ్య, సునీత, రాణి, రాజు, దేవమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు కమిటీ ఆధ్వర్యం లోపల ఈరోజు జూలై 9, 2025 నాడు జరగాల్సిన దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేసేది ఏంటంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి పని గంటలను 12 గంటలుగా చేయాలి, 8 గంటల నుంచి అని ఒక చట్టం చేయడం జరుగుతున్నది. అట్లాగే ట్రేడ్ యూనియన్ యూనియన్లు పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతున్నది. కనీస వేతనం ఇప్పుడు ఎంత ఉన్నదో కూడా దృష్టిలో పెట్టుకోకుండా కనీస వేతనాన్ని రోజుకు 178 రూపాయలే ఉండాలని నిర్ణయించడం అనేది జరుగుతున్నది. కనీస సౌకర్యాల నాటి యాజమాన్యాల ఇష్టానుసారంగా ఇష్టం ఉంటే అమలు చేయొచ్చు, లేకుంటే లేదనే విధంగా చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఇది కార్మిక వర్గం 100 ఏళ్ల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ఈరోజు అన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటివన్నీ కూడా తాత్కాలికంగా అయ్యే పరిస్థితి ఉన్నది. పరిశ్రమలలో టాయిలెట్లు, అటువంటి రెస్ట్ రూమ్లు అటువంటివి పెట్టడం కూడా యాజమాన్యాల
ఇష్టం ఉంటే పెట్టొచ్చు, లేకుంటే లేదనే పరిస్థితి ఉన్నది. ఇటువంటి ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న 11 జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిపి రానున్న జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఎన్టీపీసీ రామగుండం ఏరియాలో ఉన్న అన్ని వర్గాల సంఘటిత అసంఘటిత కార్మికులతో పాటు పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ లాంటి అలాగే సేవా రంగాలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈ దేశభక్తియుతమైన ఈ జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ పిలుపు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు రామగుండం బీజేపీ ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి ఆదేశాలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరంతర కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. నరేంద్ర మోదీ సమర్థవంతమైన నిర్ణయాత్మక నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. వికసిత్ భారత లక్ష్యం సాకార దిశగా ఆత్మవిశ్వాసంలో ముందుకు సాగుతున్న చారిత్రాత్మక విజయాలతో ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సింధూరం పేరుతో ప్రపంచ దేశాలకు మన బలమేంటో చూపించి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి నూతన ఒరవడి సృష్టించిందని అన్నారు. కార్యక్రమంలో రామగుండం అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుల పిడుగు కృష్ణముదిరాజ్, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరకొండ అపర్ణ, మాజీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్, జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, తిలక్ నగర్ మండల అధ్యక్షుడు ఐత పవన్ కుమార్, జక్కుల సరి నరహరి, అందే రాజ్ కుమార్చారి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బుంగా మహేష్, పిట్టిల కొమరయ్య, అంకర్ భరత్, కళ్యాణ్ బాలు, పృథ్వీరాజ్, దాసరి సుమ, పవన్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు దేశ ప్రధానిగా 11 సంవత్సరాల 11 సాల్ సుపరిపాలన ప్రజలకు అందిస్తూ అన్ని రకాల సంక్షేమం, అభివృద్ధి, భద్రత, సంస్కృతి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓల్డ్ అశోక్ ఈ ఏరియా లోపల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొంటున్న ప్రజలు, మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ ఇవాళ గతంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అవకాశం ఇస్తే ఓబీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఓబీసీల కోసం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఓబీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి, ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓబీసీలని ముందు వరుసలో ఉంచాలి అనేటువంటి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇవాళ మనం తినేటువంటి సన్నబియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ గ్రామాలలో రోడ్లు సౌకర్యం కావచ్చు, ఇవాళ హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవాళ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తే కేవలం ఇవాళ ప్రచారం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్రభుత్వం చేసుకుంటూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే
ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని బస్తీలలో, గ్రామాలలో, వాడలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా ప్రజల యొక్క నినాదం, ప్రజల యొక్క వాయిస్, ప్రజలు పెట్టేటువంటి ముచ్చట రేపు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది. డబుల్ ఇంజన్ సర్కార్ తోటే ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రమే పేదల యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి వారు చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఇదే స్ఫూర్తితోటి మా నాయకత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా రేపటి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీకే ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా గోదావరికని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకున్న సభ్యులచే గౌరవ అధ్యక్షులు ఇప్పలపల్లి సత్యనారాయణ నూతనంగా ఎన్నుకున్న సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. గోదావరికని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆవునూరి శంకర్, ప్రధాన కార్యదర్శిగా తౌటం సంతోష్, కోశాధికారిగా అరకాల శ్రీనివాస్ ఇతర కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా మాట్లాడుతూ క్లాత్ మర్చెంట్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ సభ్యులందరి సహకారంతో సంఘాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు. అలాగే గోదావరికని క్లాత్ మర్చెంట్ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తౌటం సంతోష్ ని మిత్ర బృందం గోలి శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, లెక్కల వీరేశం, అశోక్ రాజ్, గోలి సతీష్, కూడికల శ్రీనివాస్ మిత్ర బృందం సన్మానం చేశారు. కార్యక్రమంలో బంక రామస్వామి, ముడతనపల్లి సారయ్య, తాటికొండ రామన్న, మండల సుదర్శన్, ప్రవీణ్, సామల శ్రీనివాస్, వెంకటేశం, దొమ్మేటి తిరుపతి గౌడ్, అనంతుల వంశీ, క్లాత్ మర్చెంట్ సభ్యులు పాల్గొన్నారు. సపోజ్ ఇప్పుడు గుజరాత్ వాళ్ళు వచ్చి ఫిక్స్ రేట్ అమ్ముతున్నారు వాళ్ళు ఆల్రెడీ. మనం కూడా ఫిక్స్ రేట్ కు ఇప్పుడు ఆల్రెడీ 50% ఈ రోజు మార్కెట్ లో మనం కూడా అమ్ముతున్నాం కదా అందరము. మనం మార్కెట్ ఇంప్రూవ్ కావడానికి మార్జిన్ 10%, 20% ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే. చేస్తే మనం మార్కెట్ ఆల్రెడీ డెవలప్ అవుతుంది. మన చేతుల్లో మనం ఖరాబ్ చేసుకుంటున్నాం బిజినెస్ ను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ ఒక్క క్యాండిడేట్ కూడా పరిచయం లేదు వాళ్ళకి ఈరోజు చెల్లించడానికి తీర్మానించడం అయినది. రెండవది, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నాన్ లోకల్ సభ్యులు నూతన సభ్యత్వం రుసుము 5,116గా తీర్మానించడం అయినది. మరియు నాన్ లోకల్ సభ్యులకు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్లో కార్యవర్గంలో ఎలాంటి పదవులు ఉండవని తీర్మానించడం అయినది. ప్రతి బుధవారము షాపు తెరిచినచో ప్రతి దుకాణం నుంచి 200 రూపాయలు మంగళవారం రాత్రి 8 గంటల లోపు అసోసియేషన్కు చెల్లించవలను. చెల్లించిన ₹5 నెక్స్ట్ డే దుకాణం తీయలేదంటే మాత్రం ఆ 200 మాత్రం తిరిగి ఇవ్వబడదు. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలు అసోసియేషన్ సభ్యులు కట్టుబడి ఉండాలి. అసోసియేషన్ సభ్యులు కట్టుబడి ఉండడం అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలు గోదావరి కళా ప్రాంగణము జీఎం కాలనీ గ్రౌండ్ నందు ఉదయం 7 గంటల నుండి ఘనంగా నిర్వహించబడను. RG1 ఏరియా జీఎం శ్రీడి లలిత్ కుమార్ ఇందు మూలంగా సింగరేణి ఉద్యోగులకు, సూపర్వైజర్స్ మరియు అధికారులకు, యూనియన్ ప్రతినిధులకు తెలియజేయడమైంది. అలాగే RG1లోని అన్ని గనులు, డిపార్ట్మెంట్స్ లలో యోగా దినోత్సవాన్ని ఉదయం మొదటి షిఫ్ట్ నందు సామూహిక యోగాసనాలు నిర్వహించవలను. అలాగే అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేయించి ఉదయం ఫస్ట్ షిఫ్ట్ సమయంలో ఉద్యోగులకు ఆరోగ్య పరిరక్షణ గురించి అవగాహన కల్పించాలి. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో 1 గంట సమయం కేటాయించవాలని, దీని వలన ఎలాంటి జబ్బులు దరిచేరవని అవగాహన కల్పించారు. యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ఇది ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఇటు యోగా ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కావున ఇటు యోగా బహుళ ప్రాచుర్యం పొంది నేడు ఆరోగ్య ప్రయోజనిగా నిలుస్తుందని, దీన్ని అందరూ ఆరోగ్యవంతంగా జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు. రామగుండం అంతర్గా మండల సీనియర్ పాత్రికేయులు గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యులు కొలిపాక మనోహర్ రెడ్డిని ఆయన గురువులు తోటి పాత్రికేయులు శుక్రవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్, కాసం హరిప్రసాద్లు మాట్లాడుతూ 4 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఐజేయు అనుబంధ TUWJ యూనియన్ ఎన్నికలలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా మనోహర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మా అందరికీ గర్వ కారణమని, భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని కోరారు. ఈ నియామకానికి కృషి చేసిన జిల్లా అధ్యక్షులు మల్లా వజుల వంశీతో పాటు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఆరుమల్ల కనకపాల్, ఎల్కపల్లి సాయి, కందుగుల కుమార్ పాల్గొన్నారు. ఐజేయు అనుబంధ క్లబ్ సభ్యులు రామగుండం
అంతర్గా మండలాల జనం సాక్షి రిపోర్టర్ సీనియర్ జర్నలిస్టు నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ అనేక వార్తలు రాసి జనాదరణ పొందుతున్న యువ జర్నలిస్టు కొలిపాక మనోహర్ రెడ్డి 4 రోజుల క్రితం జరిగిన ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీలో ప్రాతినిధ్యం రావడం, జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎంపికైన సందర్భంగా అంతర్గా రామగుండం పాత్రికేయుల ఆధ్వర్యంలో ఈ సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో జర్నలిజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూనే జనం వార్తలు రాస్తూనే యూనియన్ పటిష్టత కోసం, క్లబ్ల పటిష్టత కోసం, జనం సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మనోహర్ రెడ్డి పనిచేస్తూ ప్రజా జర్నలిస్టుగా ఎదగాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నా. సహచర పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన టీయూడబ్ల్యూజే అనుబంధ ఐజేయు జిల్లా కమిటీ ఎన్నికల్లో రామగుండం అంతర్గాం మండలాలకు జనం సాక్షి రిపోర్టర్గా సీనియర్ జర్నలిస్ట్ కొలిపాక మనోహర్ రెడ్డికి ప్రాతినిధ్యం కల్పించడం మా సహచర మిత్రవర్గానికి ఎంతో సంతోషకరంగా ఉన్నది. రాబోయే రోజుల్లో టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తూ రాష్ట్ర కమిటీలో గుర్తింపు కూడా తీసుకురావాలని ప్రత్యేకంగా నమస్కరించి కోరుతున్నాను. అంతర్గాం రామగుండం మండల విలేకరులకు జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించినందుకు జిల్లా అధ్యక్షులు మల్లవజుల వంశీ గారికి మరియు అశోకన్న గారికి వారికి మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని కమాన్పూర్ ఎస్ఐ కోటే ప్రసాద్ అన్నారు. కమాన్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం రహదారిపై వెళ్లే ద్విచక్ర వాహనాలకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులతో పూలు అందించారు. కార్యక్రమంలో కమాన్పూర్ ఎస్ఐ2 రవలి, ఎస్ఐ2 రహీం, ఎంఈఓ ఇల్లందుల విజయ్ కుమార్, కానిస్టేబుల్ శంకర్, ఉపాధ్యాయులు గసిగంటి రమేష్, పడాల సతీష్, రేణుక, మల్లేశ్వరరావు, ఈశ్వరయ్య, కలిదా, తస్నీమా, జీనత్, కౌసర్లు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమాన్పూర్లోని పిల్లలతో 10th క్లాస్ పిల్లలతోని ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఈరోజు మేము ఈ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. స్కూల్ ఎంఈఓ సారు గారు ఇంకా మిగతా సిబ్బంది అందరి సహకారంతో స్కూల్ పిల్లలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. హెల్మెట్ లేని వాళ్ళకు కవర్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకున్నారు, బాగా మీరు ఇట్లనే పెట్టుకోవాలని, హెల్మెట్ లేని వాళ్ళకు హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళు మోటివేషన్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అదేవిధంగా 4 వీలర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ లేని బండ్లు తీయద్దు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బండ్లు ఇవ్వద్దు. బండ్లు ఇస్తే ఏదన్నా జరిగితే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కానీ ఓనర్ కానీ వాళ్ళ మీద కేసులు పెడదామని చెప్తూ ఈ హెల్మెటు, లైసెన్సు, ఇన్సూరెన్సు, డాక్యుమెంట్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకొని రావాలి. ఒకవేళ పెట్టుకున్నట్టయితే డాక్యుమెంట్స్ లేనట్టయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. ఈరోజు హెల్మెట్ అంటే బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనే నిబంధన ఉంది కాబట్టి గౌరవనీయులు కమాన్పూర్ ఎస్ఐ గారు మరియు వారి యొక్క సిబ్బంది మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో సహకారంతో ప్రతి ఒక్కరిని వెళ్ళే వాళ్ళను హెల్మెట్ లేని వాళ్ళను హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళకి చెప్పడం, షేక్ హ్యాండ్ ఇవ్వడము. హెల్మెట్ లేకుండే ఎంత ఇబ్బంది అవుతుంది, ఒక్కొక్కసారి మరి ప్రాణానికి హాని కలుగుతుంది. కాబట్టి దగ్గర దూరం అనేది లేకుండా ఖచ్చితంగా బండి సేఫ్టీగా ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినందుకు గౌరవనీయులు మరి కమాన్పూర్ ఎస్ఐ గారికి మా యొక్క అభినందనలు. మా విద్యార్థులకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినందుకు థ్యాంక్ యూ.
కమాన్పూర్ మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను గురువారం ఎంఈఓ ఇల్లందుల విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు మరియు మధ్యాహ్న భోజన వారానికి 3 గంటలతో అందించడమే కాక ఈ సంవత్సరం నుండి ప్రాథమిక తరగతుల విద్యార్థులకు కూడా ఉచిత నోట్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కమాన్పూర్ ఎస్ఐలు కొట్టే ప్రసాద్, రవలి, పాఠశాల హెచ్ఎం ఖలీదా, తస్ని, ఉపాధ్యాయులు జీనత్ కౌసర్, గసగంటి రమేష్, పడాల సతీష్, రేణుక, మల్లేశ్వరరావు, ఈశ్వరయ్యలు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఈ సంవత్సరము 210 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్స్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మన మండలంలో 3 స్కూల్స్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్కు ఎన్నిక కావడం జరిగింది. అందులో ఉర్దూ మీడియం ఈ 3 స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ సెక్షన్స్ 3 స్కూళ్ళలో పెట్టడం జరిగింది. ఒకటి ఉర్దూ మీడియం, కమాన్పూర్ యూపీఎస్ ఉర్దూ మీడియం, తర్వాత గుండారం యూపీఎస్, నాగారం యూపీఎస్ ఒకటి, తర్వాత విఎస్ రాజా. ఈ 3 స్కూళ్ళలో ఈ సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ సెక్షన్స్ అంటే ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3+ 3 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి పిల్లలందరూ కూడా ప్రీ ప్రైమరీ సెక్షన్స్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు ఈ ప్రీ ప్రైమరీ లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు. ఆ ప్రైవేట్ స్కూల్లోనే అక్కడే వాళ్ళు ప్రైమరీ లెవెల్లో కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంథనింగ్ కావడం జరుగుతుంది. మన గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉర్దూ మీడియం టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ను యూజ్ చేసుకొని స్ట్రెంత్ పెరగడానికి, ఉర్దూ మీడియంలో స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మరి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన పాఠశాలలో ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఉన్నాయని పేరెంట్స్ అందరికీ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. అవసరమైతే ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ చెప్తాను. ఓకే సార్. Dear students, Assalamu alaikum. Good afternoon. Today we are feeling very happy on the inauguration of this pre-primary schooling system in our school, MPUPS Urdu Medium Kamanpur. In this year, Telangana government selected 210 schools overall in Telangana state for pre-primary education schooling system. Among these, one of our school is. In our school, we teach curricular activities and also subject we teach Urdu, Telugu, science and social also. We celebrate national festivals and important days like Children's Day, Parents Day. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మతస్థిమితం లేని వ్యక్తితో సంతకం చేయించుకుని వ్యవసాయ భూమికి స్కెచ్. తమకు న్యాయం చేయాలంటూ పురుగుల డబ్బాతో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తల్లి కొడుకుల ఆందోళన. కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. సిట్ విచారణ అనంతరం గోనె ప్రకాష్ రావు. నేడు మావు బంద్ ముమ్మరంగా పోలీసుల తనిఖీలు. నిరంతర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. రామగుండం శాసనసభ్యులు ఎం రాజ్ ఠాకూర్. ఎన్కౌంటర్ మృత వీరుడు
గాజర్ల రవికి అంతిమ వేడ్కోలు విప్లవ నినాదాలతో మారుమోగిన వేదికలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనం వృధా. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం. రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ పట్టణంలో శంకుస్థాపన. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఎన్ దీక్షపతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.